హంపీలో బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇంకా వరల్డ్ ఫేమస్ యునెస్కో హెరిటేజ్ సైట్ అయిన విజయ విఠల టెంపుల్కి వెళ్ళాము. అదే మన 50 రూపీస్ నోట్ మీద ఆ స్టోన్ చారియట్ బొమ్మ ఉంటుంది కదా. సో ఇదంతా చూసేప్పటికీ మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా గోవా రీచ్ కావాలంటే ఇంకా దాదాపుగా 8 అవర్స్ జర్నీ చూపిస్తుంది. 360 కిలోమీటర్సే, కానీ ఫారెస్ట్ కూడా ఉంటుంది కదా. సరే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అయినా కొంచెం లేట్ అయింది, ఇంకా బయలుదేరిపోయాము ఇప్పుడు గోవాకు. ఈ రూటు వయా హుబ్లీ అనమాట. సో హంపీ నుండి గోవాకు దాదాపు 360 కిలోమీటర్స్ ఉంది. 8 గంటల ప్రయాణం చూపిస్తుంది అది. మరి ఇవాళ కూడా లేట్ అయ్యేట్టుగానే ఉంది. ఈ దాటిన తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చాము. ఇంకా నైట్ కూడా అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇంకా ఈ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాము. ఇది డే టైం అయి ఉంటే అదిరిపోయేది, బట్ రిటర్న్ జర్నీలో అయినా నేను ఫారెస్ట్లో డ్రైవ్ చేయాలి, అది చూపిస్తాను. సో ఫైనల్లీ ఎంటర్డ్ గోవా. ఆ బ్రిడ్జి చూడండి ఏం కనిపిస్తుంది కదా. ఈ బ్యూటిఫుల్ లైటింగ్ కదా ఈ బ్రిడ్జికి. అయితే ఈ బ్రిడ్జ్ పైన నుంచి ఉంది కదా, ఈ పక్కన ఇంకో బ్రిడ్జి కట్టుంది. అటు టర్నింగ్ ఇచ్చుకుంటే చూడండి, అబ్బో సూపర్ కదా అది క్రూజ్. సో గోవా వైపు అప్పుడే తెలిసిపోతుంది చూడండి, అసలు టోటల్గా డిఫరెంట్గా కనిపిస్తుంటుంది గోవా. మేము క్యాలంగూట్ సైడ్ వెళ్తున్నాం అనమాట. సో దగ్గరలోనే ఒక హోటల్ తీసుకుంటే, సో క్యాలంగూట్ బీచ్ పక్కనే ఉంటుంది. కొంచెం ఈజీగా రేపు టైం ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుందని డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే 2 కార్లకు కూడా పార్కింగ్ కావాల్సిన హోటల్ మాకు కావాలి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా. ఇది గోవాలో డే 1, మా టూర్లో డే 3. సో నిన్న చెప్పాను కదా హోటల్ క్యాలంగూట్ బీచ్లో తీసుకున్నాము. సో మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత డైరెక్ట్ బీచ్లోకి వచ్చేసాము. ఇదే ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ క్యాలంగూట్ బీచ్ వే. ఎక్కువ రద్దీగా అయితే లేదు, పర్లేదు. ఈ బీచ్ చాలా రష్ ఉంటుంది జనరల్గా, అండ్ ఫారినర్స్ మాత్రం కరువు కనిపించట్లేదు. ఇంతకుముందు ఈ బీచ్లో ఫారినర్స్ అంతా బాగా ఉండేవాళ్ళు. నేను ఇంతకుముందు విజిట్ చేసినప్పుడు చాలామంది వాళ్ళే 30-40% కనిపించేవాళ్ళు. అయితే ఈ తర్వాత రాను ఏం జరిగిందంటే ఇక్కడ ఇది బాగా కమర్షియలైజ్ అయిపోయింది అనమాట ఈ బీచ్. అండ్ ట్యాక్సీ ఫేర్స్ క్యాలంగూట్ బీచ్ అంటూనే బాగా ఎక్కువ చేయడం, కానీ అంత అన్రెగ్యులేటెడ్ ట్యాక్సీ ఫేర్స్ ఉంటాయి, అండ్ నాయిస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇది పెద్ద బీచ్ యాక్చువల్గా. సో ఈ ఫారినర్స్ అంతా ఏంటంటే సౌత్ గోవాలో ప్రిఫర్ చేస్తున్నారంట ఈ మధ్య. అంటే కొంచెం పీస్ఫుల్ బీచ్లు అనమాట ఇవి, కామ్గా ఉంటాయి. అది బెనౌలిం, పాలోలెం, అగోండా బీచ్ అక్కడ ఎక్కువ అటు షిఫ్ట్ అయిపోయారు అనమాట వీళ్ళంతా. ఈ క్యాలంగూట్ బీచ్ నార్త్ గోవాలో ఉంటుంది. ఈ బీచ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కొంచెం పెద్ద బీచ్, స్పేషియస్గానే ఉంటుంది, అంటే ఎక్కువ బీచ్ ఏరియా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ షాక్స్ ఉంటాయి. సో ఈ షాక్స్లో మనము రెంట్ తీసుకొని ఏదో ముందు కనిపించేవే, సో రిలాక్స్ కావచ్చు. అండ్ ఫుడ్కి ప్రాబ్లమే లేదు, ఎటు చూసినా ఆ ఫుడ్ రెస్టారెంట్లు షాక్స్ వెనకాల వాళ్ళవే అవి ఉన్నాయన్నమాట. సో మనకి ఫుడ్, డ్రింక్స్, ఎవ్రీథింగ్ అక్కడ ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు జనరల్గా ప్రిఫర్ చేస్తారు. పిల్లలు అంతా ఉంటే కనుక పోవచ్చు, ప్రిఫర్ చేయొచ్చు ఈ బీచ్ కూడా. బట్ ఇంకా మంచి మంచి బీచెస్ గోవాలో చాలా ఉన్నాయి. ఒకసారి స్టడీ చేసి డిసైడ్ యువర్ సెల్ఫ్. ఈవినింగ్ అయిపోయింది, ఇంకా ఈవినింగ్ షాపింగ్ అని వచ్చాము. ఇది క్యాలంగూట్ బీచ్కి లీడ్ చేసే రోడే, ఇది క్యాలంగూట్ ఏరియాలోనే అదే ఏరియా ఇది. డిన్నర్కి మళ్ళీ బీచ్లోకే వచ్చేసాము.
డిన్నర్ అయ్యాక ఇంకా రూమ్స్కి వెళ్తా ఉన్నాము. సో డే 1 ఈ విధంగా కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఎపిసోడ్లో భారతదేశంలోనే 4వ అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేస్తూ 470 సంవత్సరాల నుంచి ఒక ప్రసిద్ధ వ్యక్తి యొక్క పార్థివ దేహాన్ని అలాగే భద్రపరిచారు ఈ చర్చిలో. ఆ చర్చ్ చూస్తాం మనం. దెన్ క్యాసినోస్ డ్రైవ్. సో ఇప్పటిదాకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.